ప్రకాశం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 2183 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు 14768 మంది సిబ్బందిని కేటాయించారు. 480 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి భారీగా పోలీసులని మోహరించారు. ప్రకాశం జిల్లాలో పోలింగ్ కి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రకాశం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల డిస్పాచ్కి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం మనం ఒంగోలులో ఉన్న ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఎవరైతే ఈ పోలింగ్కి సంబంధించి అధికారులను పోలింగ్ సిబ్బందిని కేటాయించారో వారికి సంబంధించిన ఎన్నికల విధులకు వాళ్ళు దానికి సంబంధించిన ఆర్డర్ కాపీలను ప్రస్తుతం తీసుకుంటున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో వాళ్ళకి ఎక్కడ డ్యూటీలు అలాట్ చేశారనే వివరాలను తీసుకున్న అనంతరం అటు వాళ్ళకి ఈవీఎంల అప్పగింత కార్యక్రమాన్ని కూడా చేపట్టే పరిస్థితి. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రకాశం జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే సంతనూతులపాడు నియోజకవర్గం బాపట్ల పరిధిలోకి వెళ్తున్న నేపథ్యంలో ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి మొత్తం ఒక పార్లమెంటు అదేవిధంగా 7 అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మొత్తం ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి 25 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొత్తం 140 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 18,22,470 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 9,07,980 మంది పురుషులు, అదేవిధంగా 9,14,379 మంది స్త్రీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే వీరికి సంబంధించి దాదాపు 2,183 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 14,768 మంది సిబ్బందిని ఈ పోలింగ్ నిర్వహణకు సంబంధించి కేటాయించిన పరిస్థితి. మొత్తం మీద దానికి సంబంధించి పీఓలు 2,481 మంది, ఏపీఓలు 2,481 మంది, అదేవిధంగా ఓపీఓలను 9,806 మంది సిబ్బందిని కేటాయించారు. మొత్తం వెబ్కాస్టింగ్ను కూడా ఈసారి ఎక్కువగా కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ను కూడా చేసే పరిస్థితి. మొత్తం 1600 వెబ్కాస్టింగ్ యూనిట్స్ను దీనికి సంబంధించి వెబ్కాస్టింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఒంగోలు అసెంబ్లీకి సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా వెబ్కాస్టింగ్ చేసేలా అన్ని ఏర్పాట్లను చేసిన పరిస్థితి. మొత్తం జిల్లాకు సంబంధించి 480 సమస్యాత్మక కేంద్రాలను ఎన్నికల కేంద్రాలను గుర్తించారు. అక్కడ ఎక్కువ సంఖ్యలో అటు పోలీసులతో పాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లను చేసిన పరిస్థితి. మొత్తం మీద రేపు ఏదైతే ఈ పోలింగ్ ప్రక్రియను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. మరికొద్ది సేపట్లో ఎవరైతే డ్యూటీల్లో ఉన్న ఉద్యోగులు ఉన్నారో వారికి సంబంధించి వారి పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల తరలింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లా తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్, ఎన్టీవీ.